హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను రాజమండ్రిలో ఉన్న కాళేశ్వర స్వామి టెంపుల్కి అయితే రావడం జరిగిందండి. నేనైతే ఎప్పుడూ రాలేదు ఈ టెంపుల్కి, ఇదే ఫస్ట్ టైము. నేను అసలు ఈ టెంపుల్ ఎలా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదండి. శివాలయం అంటే నార్మల్గా ఉంటుందని అనుకున్నాను, కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని అసలు నేను ఎప్పుడు అనుకోలేదు. నేను చాలా శివాలయాలు దర్శించానండి, కానీ ఇటువంటి అందమైన శివాలయం నేను ఎక్కడా చూడలేదండి. ఈ శివయ్య శ్మశానం పక్కన వెలసాడండి. ఇది కాళేశ్వరం టెంపుల్, మన రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుందండి ఇది. నేను ఫస్ట్ టైం వెళ్ళా, చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉందండి ఇక్కడ. అసలు ఇప్పుడు ఇంత ఆనందం అనుభూతి నాకు ఇప్పుడు కలగలేదండి ఈ ఆలయంలోకి వెళ్ళాక. లోపలైతే శివయ్య దర్శనం కూడా మనకి డైరెక్ట్గా స్పర్శ దర్శనం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు వెళ్ళండి, ఆ శివయ్య అనుగ్రహాలు పొందండి అని కోరుకుంటున్నానండి నేను. ఇక ఆలయం విషయానికి వస్తే, ఆలయం అసలు ఎంత ఇదిగా ఉందంటే భక్తులు మాత్రం ఇబ్బంది పెట్టట్లేదండి అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎవరైనా సరే. ఒక్కటి చెప్తున్నాను వినండి. నేను పర్సనల్గా నా లైఫ్లో ఎదుర్కొన్న సమస్యల్ని, అనుభవాల్ని నేను మీ ముందు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మనిషికి ఎంత డబ్బు ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎన్ని బంధాలున్నా ఏవి శాశ్వతం కాదండి. నా అనుభవం ప్రకారం, నా వయసు చిన్నదే కానీ నేను పడ్డ కష్టాలు, బాధలు పగవాళ్ళకి కూడా రాకూడదని ఎప్పుడు కోరుకుంటాను. ఇవేమీ ఉండవండి. దైవాన్ని మించిన స్నేహితుడు లేడు నాకు తెలిసినంత వరకు. మనుషులు వాళ్ళ అవసరాలకు అందే మన చుట్టూ ఉన్న బంధాలన్నీ ఒక మాయాజాలం అండి. భగవంతుడిపై నమ్మకంతో మనం ఉంటే ఈ మాయలన్నీ మన చుట్టూరు తొలగిపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే నేను స్వయంగా అనుభవించాను. నా ఈ జీవితం వాతల బందీలతో ఉండగా ఆ శివయ్యం మీదకి సడన్గా మళ్ళిందండి నా మనసు. అసలైతే నేను అనుకోలేదు నేను ఎంత ఇలా ఉంటానని. అలాంటిది నాలో ఈ మార్పు కారణం ఆ శివయ్యనండి. ప్రతి ఒక్కరూ మనకు బంధాలు ఉంటాయి కాదన్ను. ఆ బంధాలు భగవంతుడితో ముడిపడి ఉంటే ఇంకా బాగుంటుంది మన జీవితం. ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు మించిన బంధువు లేడు. ఎవరున్నా ఏమి ఉన్నా మన కర్మానుసారం తప్ప ఎవరికి శాశ్వతం కాదు. మనకు ముక్తిని ప్రసాదించేది ఒక్క భగవంతుడే. మనకు వీలైనంత వరకు మనకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటూ, మనసారా స్మరించుకుంటూ, ఇలా ఎప్పుడైనా మనకి వీలు కుదిరినప్పుడు ఇలా టెంపుల్కి వెళ్ళి మన మనసుకు కొంచెం ప్రశాంతతను కలగజేసుకుంటే మనకి కొద్దో గొప్ప ఏదో కొంచెం తృప్తి ఉంటుంది. నా జీవితంలో ఇది చేశాను, ఇలా ఉన్నాను అని. మనకు నిత్యం జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యల నుంచి కొంచెం మనకు మైండ్ రిలీఫ్ కావాలంటే అప్పుడప్పుడు ఇలాంటి టెంపుల్కి వెళ్ళి, ఈ టెంపుల్ అనే కాదండి, మీకు ఏది నచ్చితే ఆ టెంపుల్కి వెళ్ళి కొంచెం ఒక గంట అరగంట దేవుడికి కేటాయించుకుంటే కొంచెం పాజిటివ్ వైబ్స్ మనకి చేరుతాయండి. ఇప్పుడున్న గజిబిజిలో సమాజంలో నెగిటివిటీ ఎక్కువైపోయింది, పాజిటివ్ అనేదే కరువైపోయింది. అందుకని అప్పుడప్పుడు ఇలాగా వెళుతూ ఉంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ మనకి, ఆ గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనకు కూడా కొంచెం ఇదవుతుంది. అందు గురించి మీకు వీలు కుదిరితే వెళ్ళండి. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే ఎవరైనా చెప్తారండి. ఆటో బస్ స్టాండ్ దగ్గర దిగి కాళేశ్వర స్వామి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు. ఇది ఎంతో దూరం ఉండదండి, మన ఇస్కాన్ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంది. మార్నింగ్కి వెళ్ళే కన్నా ఈవినింగ్ వెళ్తే ఇంకా బాగుంటుందండి టెంపుల్. ఈవినింగ్ లైటింగ్ అది వచ్చే జనం చాలా ప్రశాంతంగా కూర్చుంటారు. వెళ్ళే ఉద్దేశం ఉంటే బస్ స్టాండ్లో దిగి ఆటో వాళ్ళని అడిగితే ఆటో వాళ్ళు ఎవరైనా చెప్తారండి. ఓకేనా? నా మాటలు ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి, ఎందుకంటే నా మనసులో ఉన్న మాటలన్నీ చెప్తున్నాను. మనం ఏం సంపాదించిన ఏమీ ఉండదండి. అప్పుడప్పుడు ఇలాగ దేవుడికి కొంచెం టైం కేటాయిస్తే మనసుకు ప్రశాంతత ఉంటుంది. పుణ్యం పాపం అంతా భగవంతుడికి ఎరుకు. మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం బ్రతుకున్నంతకాలం. ఓకేనండి, బాయ్.